గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు ఒక ఎగ్జిబిషన్కి అయితే వచ్చానమాట. సమ్మర్ ఉత్సవ్ మేళా అని చెప్పేసి నెక్లెస్ రోడ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. సో సమ్మర్ అంటే మన అందరికీ తెలిసిందే కదా, ఇలాంటి థీమ్డ్ ఎగ్జిబిషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ మనం సమ్మర్ ఎండింగ్కి వచ్చేసాం, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. అంటే ఈ ఎగ్జిబిషన్స్ కూడా ఎండింగ్కి వచ్చాయని అర్థం అనమాట. సో ఎండింగ్కి వచ్చిన ఎగ్జిబిషన్స్లో ఏంటి అంటే కొంచెము ఇంకా తీసేస్తూ ఉంటారు కాబట్టి స్టాల్స్, ఈ షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ కానీ షాపింగ్ కానీ ప్రైజెస్ అనేది కాస్త తక్కువగా ఇంకా బార్గెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదే అనమాట ఈ మెయిన్ పర్పస్. సో ఈ వీడియోలో ఏంటి అంటే అసలు షాపింగ్ ఏముంటుంది అండ్ ఎలాంటి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది, ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి నేనైతే చూపిస్తాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మీ వీకెండ్లో కూడా మీరు మంచిగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది షాపింగ్, నాకు ఫస్ట్ ఈ కుర్తీస్ అయితే కనిపించాయి అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి అదర్ స్టేట్స్ నుంచి కూడా తెచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట. సో అంటే మనకి లోకల్ ఐటమ్సే కాకుండా అదర్ స్టేట్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ మిగతా స్టేట్స్లో ఏంటంటే కొన్ని చాలా ట్రెండింగ్గా పాపులర్గా ఉంటాయి కదా, సో అవి మనం అక్కడ దాకా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా. మనకి ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని అయితే మనం కాస్త బార్గెన్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా. కుర్తీస్ అయితే నాకు 150 రేంజ్ నుంచి అయితే కనిపించాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి సెట్స్ అనమాట, కుర్తా సెట్స్, మొత్తం టాప్ బాటమ్ చున్నీ వస్తుంది. ఇవైతే మనకి 500 నుంచి 1500 రేంజ్ దాకా అయితే ఉంది. ఫెస్టివల్స్ కానీ పూజకి కానీ అలా చాలా చాలా బాగుంటుంది. ఇంకా కమింగ్ అన్నీ మనకి ఫెస్టివల్సే కాబట్టి ఈ ఆఫీసెస్కి కాలేజెస్కి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా మనం ఎథ్నిక్ వేర్ అని రెడీ అవుతుంటాం కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకా చికెన్ కారీ వర్క్ కుర్తీస్ మన అందరికీ తెలుసు, అదర్ స్టేట్స్లో లైక్ జైపూర్, రాజస్థాన్లో ఈ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ చాలా బాగుంటాయి, ఒరిజినల్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ వీటి ప్రైస్ వచ్చేసి మనకి 500, షార్ట్ కుర్తీస్ అయితే 500, అదే లాంగ్ అనుకోండి 1000-1500 రేంజ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి నైటీస్ కూడా ఉన్నాయి. చాలామందికి నైటీస్ అంటే ఇష్టం కాబట్టి అవి వచ్చేసి మనకి కాటన్ నైటీస్ వచ్చేసి 300 రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ కొన్ని అయితే మనకి 250 అలా సేల్లో కూడా పెట్టేసి ఉంచారు. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా నాకు సమ్మర్ ఐటమ్స్ కూడా కనిపించి ఇవన్నీ వచ్చేసి కార్డ్ సెట్స్ అనమాట. మనం వెకేషన్స్ కానీ లేదనుకుంటే బయటికి వెళ్తూ ఉంటారు కదా సమ్మర్ టైంలో, సో అలాంటి టైంలో చాలా బాగుంటుంది. అండ్ సెట్ వచ్చేసి మనకి 500 రూపీస్. అండ్ ఇవన్నీ కూడా అంతే కుర్తా సెట్స్ అలా ఉన్నాయి. ఇంకా కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి, పిల్లలకి ఉంటుంది కదా. అండ్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి, అంటే ఇలా స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి కొంచెం వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో వాళ్ళకి చాలా నచ్చుతుంది కదా ఈ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అవన్నీ. అండ్ ఇవన్నీ వచ్చేసి బుర్కాస్ అనమాట. సో అవి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ కలర్స్లో. మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి పెలాజోస్ అనమాట. పెలాజోస్ వచ్చేసి మనకి 200-250 అలా ఉన్నాయి. మనకి చికెన్ కారీ వర్క్ కుర్తీస్ పైన పేరప్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇక్కడ వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, అంటే అంత ఓవర్గా లేకుండా మోడెస్ట్ ఫ్యాషన్ లాగా ఉన్నాయి అనమాట. సో ఇవేంటంటే మనం సింపుల్గా వేసుకోవడానికి ఆఫీసెస్కి కాలేజీకి కానీ బయటికి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. ప్రైజెస్ వచ్చేసి 200-300 అలా రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ట్రౌజర్స్, ట్రాక్ ప్యాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి. అండ్ ఎక్కువ ఏంటంటే నాకు కుర్తా సెట్స్ అయితే కనిపించాయి, డిఫరెంట్ ఉన్నాయి. లైక్ ఆలియా కట్ అని, నైరా కట్ అని బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో అవి అయితే ఉన్నాయి. అండ్ స్కర్ట్స్ అనమాట. సో బయట నుంచి ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి స్కర్ట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, రాజస్థాన్ అటు నుంచి, అంటే మంచి ఎథ్నిక్ వేర్లో బాగుంటాయి అనమాట. ఇవన్నీ అవే. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుర్తీస్ వచ్చేసి చెప్పాను కదా 250-300 అలా ఉన్నాయి. కుర్తీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, మనకి సింపుల్గా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా కాటన్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే 500కి 2 కుర్తీస్ అలా కూడా ఉన్నాయి అనమాట. లైక్ సేల్ లాగా పెట్టారు, బై 1 get 1 అలా కూడా పెట్టారు. సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే స్టాల్ ముందు మనకి ఇలా స్టాండ్స్ పెట్టేసి ఉంచుతారు కదా, సో స్టాండ్స్ పెట్టేసి ఉంచితే ఏంటంటే కాస్త తక్కువ ప్రైస్ ఉన్నట్టు అర్థం అనమాట. లోపలికి వెళ్తే ఇంకొంచెం బాగుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం అయితే ఆ స్టాండ్స్లో సర్చ్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళండి. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి అదే కుర్తా సెట్స్ కాటన్లో ఉన్నాయి, అలానే జార్జెట్లో ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కాస్త ఓపికగా షాపింగ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే చాలా స్టాల్స్ ఉంటే మనమే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి వింటర్ స్టఫ్ అనమాట. సో సమ్మర్లో ఏంటి అంటే వింటర్ కానీ లేదనుకుంటే రెయినీ సీజన్కి సంబంధించిన క్లాతింగ్ అంతా సేల్లో పెట్టేసి ఉంచుతారు. సో నేను ఎప్పుడు వ్యూవర్స్కి కానీ లేదనుకుంటే ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటే టిప్ ఇస్తాను,
ఏ సీజన్‌కి తగ్గట్టు ఆ సీజన్‌కి అయితే అస్సలు షాపింగ్ చేయకండి. ఎందుకంటే మనకి సమ్మర్‌లో అయితే వింటర్ షాపింగ్ చేయండి. వింటర్ అయితే సమ్మర్ షాపింగ్ చేయండి. సో దట్ మనకేంటంటే డిస్కౌంట్ వస్తుంది. అలానే చాలా తక్కువ ప్రైస్ ఇలా సేల్‌లో అయితే పెట్టేసి ఉంచుతారనమాట. సో ఇప్పుడు మనకెలా వస్తుంది రెయినీ సీజన్, వింటర్ సీజన్ కాబట్టి సమ్మర్ స్టఫ్ అన్నీ సేల్‌లోనే ఉంటుంది. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది. ఏ స్ట్రీట్ షాపింగ్‌లో అన్నా, ఎగ్జిబిషన్స్‌లో అన్నా ఎక్కడైనా కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసి నైట్ సూట్స్ లాగా అనమాట. నైట్ సూట్స్ ఉన్నాయి, స్లీప్ వేర్ ఉన్నాయి, ఇంకా ఓన్లీ మనకి టీ షర్ట్స్ లాగా వస్తాయి కదా, లాంగ్ టీ షర్ట్స్ అలా కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కుర్తీ సెట్స్, చాలా స్టాల్స్ ఉంటాయి కుర్తీస్ అనమాట. సో ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే వెస్ట్రన్ వేర్ అనమాట. వెస్ట్రన్ వేర్లు చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. అంటే అలా పెట్టేసి ఉంచారు బండిల్స్గా. ఒకటి వచ్చేసి 250, 200 అలా అయితే ఉన్నాయి. సర్చ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నాకు ఎందుకు థ్రిఫ్ట్ స్టోర్ లాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే వీటిలో కొంచెం డ్యామేజెస్ అలా కూడా ఉంటాయి ఇలాంటి థ్రిఫ్ట్ పెట్టేసి ఉంచిన స్టాల్స్లో. దాన్ని ఏంటంటే మనం చూసుకోవాలి. అండ్ బాందిని మనందరికీ తెలుసు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇది ఒక మంచి ట్రెండింగ్ పీస్, ఎవర్ గ్రీన్. సో ఇవేంటి అంటే మనకి 1500, 2000 రేంజ్లో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అలానే కుర్తీస్ అలా కూడా ఉన్నాయి అనమాట. మొత్తం సెట్ లాగా కూడా ఉన్నాయి, అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్. సో చాలామందికి తెలిసిందే కదా, వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచి పార్టీ వేర్ అనమాట. 1500, 2000, 25 రేంజ్లో అయితే ఉన్నాయి. మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ చాలామందికి నచ్చుతుంది కదా, డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం కదా, సేమ్ లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా. అండ్ ఇవన్నీ వచ్చేసి కలంకారీ స్కర్ట్స్ అనమాట. సో చెప్పాను కదా, కలంకారీ ఇంకా బాందిని ఇవన్నీ మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి ఏంటంటే ఇంకొంచెం క్వాలిటీగా వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి వింటర్ కోట్స్, ఇంకా రెయినీ సీజన్ ఆ టైంలో కోట్స్ ఉంటాయి కదా, అవి కూడా మంచిగా సేల్లో అయితే పెట్టేశారు. అండ్ ఇవి వచ్చేసి 100కి టాప్ అనమాట. టీ షర్ట్స్ కానీ ఇంకా కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయి, డైలీ వేర్ అలా అన్నీ కూడా ఉన్నాయి. సో ఇలా 100, 150 పెట్టిన దగ్గర ఏంటంటే కాస్త చూసి తీసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా అంతే, బాందిని మెటీరియల్స్, శారీస్, ఇవన్నీ కూడా శారీస్ అనమాట. శారీస్ వచ్చేసి చాలా 1 or 2 స్టాల్సే ఉన్నాయి, బట్ ఇదొకటి వన్ ఆఫ్ దెమ్. కాటన్ శారీస్ ఉన్నాయి, ఇంకా మనకి ఏంటి అంటే ఇక్కత్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ దాంతో ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ జ్యువెలరీ పార్ట్కి వచ్చేస్తే నాకు బాగా నచ్చిందంటే ఈ ఐటమ్స్ అనమాట. ఇవేంటి అంటే మనకి 10 రూపీస్ స్టార్టింగ్ అయితే ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లచెస్ కానీ, క్లిప్స్ కానీ, సో కొరియన్ క్లిప్స్ అంటారు కదా, సో అవి ఉన్నాయి. సాటిన్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో ఒక టిప్ చెప్పాలి అని అనుకుంటున్నాను. మనం ఏంటంటే హెయిర్కి సాటిన్ రబ్బర్ బ్యాండ్సే వాడాలి అంట, సో దట్ మన హెయిర్ ఫ్రిజీ అవ్వకుండా కొంచెం లెస్ డ్యామేజ్ అవుతుందంట. సో అందుకని 10 రూపీస్ అన్నారని చెప్పేసి నేను ఒక 2, 3 తీసేసుకున్నాను. అండ్ క్లిప్స్ కూడా, క్లచెస్ కూడా చాలా క్లచెస్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్రాస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అబ్బా. ఎందుకంటే చెప్పాను కదా అదర్ స్టేట్స్ నుంచి తెస్తారని, సో వాళ్ళే అంటే తయారు చేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కానీ, బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ బ్రాస్లెట్స్ వచ్చేసి 50 రూపీస్ అలా అయితే ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి డజన్ అలా వచ్చేసి మనకి 100, 150 ఆ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే మనకి సింపుల్గా చిన్న ఇయర్ రింగ్స్ అనుకోండి 50, 100 అలా అయితే ఉన్నాయి. కొంచెం పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అనుకోండి 150, 200 అలా అయితే ఉన్నాయి. ఈ చిన్న ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా 60, 40 అలా అయితే ఉన్నాయి. సింపుల్గా కావాలి అనుకుంటే మాత్రం ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ చూస్తున్నారు చిన్న స్టడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్టోన్ నెక్ పీసెస్, ఇవి మొత్తం సెట్స్ లాగా అనమాట, కొంచెం పార్టీ వేర్ లాగా బాగుంటుంది. ఇంకా యాక్సెసరీస్లో ఏంటంటే A to Z ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి లేయర్డ్ నెక్ పీసెస్. సో మనం సింపుల్గా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కానీ, టాప్స్ కానీ వేసుకున్నప్పుడు ఈ లేయర్డ్ నెక్ పీసెస్ అన్నీ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి హూప్స్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి. స్టార్ అని చెప్పేసి ఇంకా చాలా రెక్టాంగిల్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి క్లిప్స్ అనమాట. సో చాలామందికి నచ్చుతుంది కదా ఈ క్లిప్స్, అవన్నీ కూడా క్యూట్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఇంక మనం కూడా పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అనుకోండి. బట్ చాలా డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ స్టాల్లో అయితే ఏంటి అంటే ఐటమ్ వచ్చేసి 20 రూపీస్కి, 30 రూపీస్కి అలా చిన్న సెక్షన్స్గా డివైడ్ చేసి ఉంచారనమాట. అండ్ మనకి మేకప్ బ్రషెస్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా నాకు టు బీ ఫ్రాంక్ జనరల్గా ఎగ్జిబిషన్స్లో చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, బట్ ఈ ఎగ్జిబిషన్లో నాకు కాస్త
రీజనబుల్ ప్రైజెస్ అయితే అనిపించింది అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నెయిల్ పాలిషెస్ 30 రూపీస్ 20 రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట. అండ్ అంటే ఎక్కడన్నా అంటే లైక్ ఎగ్జిబిషన్స్ అలా వెళ్తే ఏంటి అంటే ఎప్పుడు మనకు దొరకని ఐటమ్స్ కొనుక్కుంటే చాలా బెటర్. సో దట్ ఏంటి అంటే మనకి షాపింగ్ చేసిన వాల్యూ అయితే ఉంటుంది. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి కాబట్టి ఇగ్నోర్ చేయొచ్చు. దొరకని ఐటమ్స్ కొన్ని ఉంటాయి అనమాట ఎగ్జిబిషన్స్లో. సో అలాంటి ఐటమ్స్ పైన అయితే ఫోకస్ చేయండి. ఈ బ్యాంగిల్స్ లాగా బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా అయితే నాకు అనిపించాయి. చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయో. ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే 150 200 అలా అయితే ఉన్నాయి. 4 బ్యాంగిల్స్ అంటే సైడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, సో అలా అనమాట. మనకి పార్టీ వేర్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ దాని లోపల ఏంటంటే మనం ప్లెయిన్ బ్యాంగిల్స్తో పేరప్ చేస్తే శారీస్ కానీ కుర్తీస్ వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. కలర్స్ అయితే ఎన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే మినీ చార్మినార్ చూసినట్టే అనిపించింది ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే. అండ్ ఇలా కూడా పెట్టేసి ఉంచారు. అండ్ ఇవన్నీ వచ్చేసి నెక్ పీసెస్ అనమాట. ఈ విలై నెక్ పీసెస్ అలా ఉంటుంది కదా అది, అవి కూడా బాగున్నాయి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఎస్పెషల్లీ సిల్వర్ జ్యువెలరీ అయితే ఉందన్నమాట. సో బోహో లుక్స్ అని బోహో జ్యువెలరీ వేసుకుంటుంటారు కదా సిల్వర్. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి 100 రూపీస్, బట్ 100 అంటే రీజనబుల్లే. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా అంతే 100 రూపీస్ అనమాట. పెద్ద పెద్ద చాంద్ బాలీస్, ఢిల్లీ చెప్పాను కదా ఢిల్లీ చాంద్ బాలీస్ అని చెప్పేసి. సో ఈ సిల్వర్ జ్యువెలరీకి ఏంటంటే ఢిల్లీ ముంబై అనేది చాలా ఫేమస్గా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇవి కూడా అంతే 100 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ ఇవి కొంచెం ఫంకీగా అయితే ఉన్నాయన్నమాట. లైక్ బయటకి బీచెస్కి వాటికి వీటికి చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా 100 రూపీస్ నెక్ పీసెస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి వైట్ పర్ల్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి కూడా అంతే, కొన్ని 50 రూపీస్ ఉన్నాయి, కొన్ని 100 150 అలా అయితే ఉన్నాయి అనమాట. అండ్ సిల్వర్ జ్యువెలరీ అంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ సిల్వర్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఎథ్నిక్ వేర్కి చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇలాంటి సిల్వర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా అంతే రెడ్ బ్యాంగిల్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకుంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. మనకి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి తక్కువ స్టాల్సే ఉన్నాయి, ఎక్కువ షాపింగ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. దీంట్లో ఏంటంటే మనకి ప్లెయిన్ చైన్స్ కానీ నల్ల పూసలు కానీ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. 1 గ్రామ్ కాబట్టి మనకి ఏంటంటే 1000 2000 3000 రేంజ్ అయితే ఉంది. బ్రాస్లెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నన్ను అడిగితే ఇగ్నోర్ చేయొచ్చు, బట్ మనకి ఏదైనా ఎక్కువగా ఏమైనా పీస్ నచ్చితే మాత్రం తీసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ది ఫుట్వేర్, సో ఫుట్వేర్ కూడా అంతే. మనకి ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి కోలాపూరీస్ జుత్తీస్ అని తెస్తూ ఉంటారు కదా, సో అవి చాలా చాలా బాగుంటాయి. మనకి చార్మినార్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇవి వచ్చేసి 200 250 300 రేంజ్ అయితే ఉంది. ఇక్కడ నాకు స్పెషాలిటీ ఏమనిపించింది అంటే వీటిలో హీల్స్ ఉండవు, బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు హీల్స్ కూడా పెట్టారనమాట. అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే. ఇంకా మనకి ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి ఎథ్నిక్ వేర్కి చాలా బాగుంటాయి. లైక్ చికెన్ కర్రీ వర్క్ కుర్తీస్ వేసుకున్న, సింపుల్ కుర్తీస్ వేసుకున్నా కూడా ఇలాంటి ఫుట్వేర్ ఏంటంటే చాలా చాలా బాగుంటాయి అనమాట. అండ్ మనకి హీల్స్ కూడా ఉన్నాయి, పార్టీ వేర్ హీల్స్ కూడా ఉన్నాయి. హీల్స్ అయితే 450 500 ఆ రేంజ్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి ఇగ్నోర్ చేయను, కానీ నేను ఇంతకుముందు చూపించినవి అయితే ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే తీసుకోండి. అండ్ ఇవి వచ్చి కూడా అంతే జుత్తీస్, ఇవి కూడా అంతే మనకి ఎథ్నిక్ వేర్ పైనకి చాలా చాలా బాగుంటుంది. లైక్ ఎక్కడన్నా మనకి ఫుల్గా డ్రెస్అప్ అయినప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి వెస్ట్రన్ వేర్ ఉంటుంది కదా, బట్ ఈ ఎథ్నిక్ వేర్ పైన ఇలాంటి ఫుట్ వేర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి షూస్ కూడా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి 200 ఆ రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవి కూడా అంతే స్పెషల్ కోలాపూరి జుత్తీస్ అని చెప్పేసి రాజస్థాన్ నుంచి తీసుకొస్తారు కదా, సో ఇవి కూడా అవే అనమాట. అండ్ ఈ స్టాల్లో ఏంటంటే మనకి మెన్కి కూడా ఉన్నాయి అనమాట, సో అబ్బాయిలకి కూడా ఉన్నాయి. సో వాళ్ళకి చాలా తక్కువ దొరుకుతుంటాయి, బట్ ఇక్కడ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా చూడండి ఎంత బాగుంది. లైక్ వాళ్ళు కుర్తీ వేసుకున్నప్పుడు కానీ టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ బ్యాగ్స్ కూడా నాకు బాగా నచ్చి, ఎస్పెషల్లీ ఈ చిన్న క్యూట్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 350 అన్నారనమాట. కాకపోతే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి బీచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి హ్యాండ్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకి మంచి కాలేజెస్కి ఆఫీసెస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా అంత ఎథ్నిక్ వేర్కి చాలా బాగుంటుంది. సింపుల్గా కుర్తీ వేసుకున్నప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే చాలా బాగుంటాయి అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంటాయి అనమాట. ఇంక మనకి బీచ్ బ్యాగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, జూట్ బ్యాగ్స్ అంటారు కదా, సో అవి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. సో అవి కొంచెం 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ మనకి చిన్న చిన్న స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్లింగ్ బ్యాగ్స్, ఇవి వచ్చేసి 200 250 300 రేంజ్ అయితే ఉంది. అండ్ క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్గానే అనిపించింది ఆ ప్రైస్ రేంజ్కి. అండ్ మనకి బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పర్స్ అనమాట.
సో అవి కూడా ఉన్నాయి, కాయిన్ పర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవి చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది నేను మా మమ్మీకి తీసుకున్నాను. సమ్ 150 ఏమో పడింది. ఎగ్జిబిషన్స్లో ఏంటి అంటే మనకి స్టార్టింగ్లో ఉన్న ఫ్రెష్నెస్ ఎండింగ్ దాకా అయితే ఉండదు. ఈ స్టాల్ వచ్చేసి జెంట్స్కి నాకు మేబీ ఒక స్టాల్ ఏమో కనిపించింది. దీంట్లో ఏంటంటే వాచెస్ కానీ, హ్యాట్స్ కానీ, క్యాప్స్, బ్రేస్లెట్స్, ఇంకా మెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఈ ఒక్క స్టాల్లోనే ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకైతే. అండ్ మనకి ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా, గేమ్స్ కూడా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫుడ్ అయితే చూపించట్లేదు, ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి, నాకేం పెద్దగా అనిపించదు ఈ ఎగ్జిబిషన్స్లో. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి, ప్లేస్ కానీ, ప్రైజెస్ కానీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకున్నా, నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.